జనులంతా కలిసి సమానం కావటం తప్పనిసరి అయ్యింది. ఉపవాసాలను పాటిస్తూ ఇతర నియమక్రమాలను పద్ధతులను తప్పకుండా అనుష్ఠిస్తూ ఉండవలసిన బ్రాహ్మణులు అందరితో అన్నిట్లో కూడా సమానంగా అయిపోయారు. కళాశాల వేళలు, కార్యాలయపు వేళలు అన్నీ అతడి కర్మానుష్ఠానికి ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. కనుక వాటిని వదిలివేసి తాను ఇతరులలాగా అయిపోతున్నాడు. ఇంతకాలంగా ఇతరుల శ్రేయస్సు కోసమే వాటిని ఆచరించాడు. దానికోసమే అవి విధించబడినవి కూడా. ధర్మకర్తగా అతడు ఈ ధర్మాలన్నింటినీ లోకక్షేమం కోసం రక్షించి లాభాన్ని అందరికీ కలిగించేవాడు. ఇప్పుడు ఒక పక్క వారిలో నేను ఒకడిని, అందరూ సమానం అని అంటూనే అతడు పోటీదారు అయ్యాడు. దీనివల్ల ఇతరులకు చాలా కడుపు రగిలింది. ఇది చాలనట్టు ఒక నియంత్రణ లేని జీవితాన్ని గడుపుతూ ఇతరుల కన్నా ఏ విధంగానూ గొప్ప కానప్పటికీ తనకు తాను లోపల అందరికన్నా గొప్ప అనే భావాన్ని కలిగి ఉండేసరికి మరి ఇతరులకు ఇతడి పట్ల ఉన్న వ్యతిరేక భావన పెరగదా? ప్రశ్న. ఒకరికరో ఎవరో వ్యక్తి తాను కలుషితమైనాడు, చంద్రపుష్కరిని గుడి తటాకాన్ని కలుషితం చేశాడని ఒక కథ ఉన్నది. అదేవిధంగా బ్రాహ్మణుడు తన ధర్మాన్ని విడిచిపెట్టాడు. ఇతరులు కూడా వారి ధర్మాలను విడిచిపెట్టేలా చేశాడు. తన ధర్మాన్ని విడిచినందువల్ల అతడు ఉన్నత స్థాయి పడిపోయింది. తన ధర్మాన్ని పాటించినప్పుడు కూడా తాను గొప్ప అని చాటుకోవడంలో ఏ న్యాయమూ లేదు. ప్రతివాడు ఒక వృత్తి పని చేస్తున్నాడు. నేను ఈ పని చేస్తున్నాను అని వినయమైన వైఖరిని కలిగి ఉండాలి. కానీ అతడు ఒక నిస్వార్థమైన జీవితాన్ని, కఠోర నియమాలను పాటిస్తూ పవిత్రంగా గడిపాడు కనుక ఇతరులు అతడి గొప్ప గౌరవాన్ని ఇచ్చి గొప్ప స్థాయిని ఇచ్చారు. ఇప్పుడు ఒక్కమ్మడిగా మీద పడుతున్న అతి దారుణమైన విమర్శలను ఎదుర్కొంటున్న దానికి అతడే స్వయంగా బాధ్యుడు. తనంతాను వాటికి గురి అయ్యాడు. హిందూ సమాజం పతనానికి బ్రాహ్మణుడే ఏకైక కారణమని నా దృఢ విశ్వాసం. కొందరు దీనికి వివరణలు ఇస్తున్నారు. బ్రాహ్మణులు వేదాధ్యయనం చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి, తన యావత్ జీవితము ఈ పనితోటే గడపాలి. ఈ విధంగా కాలమంతా యజ్ఞయాగాలను చేసేందుకు, శాస్త్రాలను రక్షించేందుకు గడిపేస్తే బ్రతకటానికి ఏం చేస్తాడు? ప్రశ్న. ధనార్జన కోసం వెతుకుతూ పోతే జీవన లక్ష్యమైన వేరే సంరక్షణ కార్యం జరగదు. పాక్షికంగా అల్ప సమయం కోసం చేసే ఉద్యోగాలు అతడికి సరిపోవు. బ్రతుకు తెరువు కోసం మరొక వర్తకం చేపడితే తన దైనందిన ఆచారాలకు, అనుష్ఠానానికి పెట్టుకున్న క్రమం తప్పుతుంది. అప్పుడు పథ్యం లేకుండా తీసుకున్న ఔషధంలాగా అతడి ఆధ్యాత్మిక శక్తి అంతా తరిగిపోతుంది. లోకానికి దానివల్ల సమకూరే లాభం చేజారిపోతుంది. అందువల్ల శాస్త్రాలు బ్రాహ్మణుడిని కేవలం యజ్ఞాలనే చేయాలని చెప్పాయి. యజ్ఞాలు, యాగాలు, అధ్యయనాలు, శాస్త్ర రక్షణ ఇత్యాదులను చేసినందువల్ల సమకూరే శ్రేయస్సు, లాభాన్ని దృష్టిలో పెట్టుకుని రాజులే వీరి కోసం ఇల్లు, భూమి, ఆవులు, బంగారం మొదలైనవన్నీ ఇచ్చేవారు. వారికి కనీసావసరాలు కూడా లేని స్థితి ఉండకూడదని ఈ విధంగా చేసేవారు. రాజులు ఉపహారంగా ఇచ్చారు కదా అని వాటిని పరిధి లేకుండా తీసుకోకూడదు. అట్లా చేశారంటే అది వారిని ఇంద్రియ సుఖాల వైపు లాగుతుంది, ఆత్మోన్నతి దెబ్బతింటుంది. అధికంగా తీసుకుంటే ఇచ్చిన వాడంటే భయం ఏర్పడి శాస్త్రాలకు అతడి కోరికకు అనుకూలంగా తప్పుగా అయినా వివరించవలసి వస్తుంది. నిష్పాక్షంగా ఉండగలిగే స్థితి నుండి పతనం కావలసి వస్తుంది. అందువల్లే అవసరమైన దానికంటే ఒక్క పైసా కూడా ఎక్కువగా ఉంచుకోకూడదు అని శాస్త్రాలు నియమాన్ని పెట్టాయి. ఈ విధంగా వారు రాజుల సహకారంతో తమ ధర్మాలను పాటించారు. బ్రిటిష్ వారి కాలంలో వారికి రాజుల నుండి లభించిన డబ్బులు ఆగిపోయాయి. రాబడి లేక వారు ఎట్లా జీవిస్తారు? ప్రశ్న. అందువల్లే వారు ఆంగ్ల విద్యలకు, ప్రభుత్వోద్యోగాలకు మరలవలసి వచ్చింది. పరిస్థితుల ప్రభావం, ఒత్తిడి వల్ల వేరే దారి లేక ఇట్లా చేయవలసింది వచ్చింది అని కొందరు ఇచ్చే వివరణ. దీనిలో కొంత న్యాయం ఉండవచ్చు, కానీ పూర్తిగా ఇది సరైన వివరణ కాదనిపిస్తుంది. మొఘల్ రాజ్యం ఉన్నప్పుడు, అనేక సుల్తాన్లు పరిపాలించినప్పుడు కూడా కొందరు బ్రాహ్మణులు దర్బార్లో కొలువులకు వెళ్ళారు. అప్పుడు మాత్రం రాజు నుండి ఆదాయ లబ్ధి లేకుండా మిగిలిన వారంతా తమ ధర్మాన్ని పాటించలేదా? ప్రశ్న. అగ్రహారాలను, పల్లెలను నాశనం చేయటం, వేద పాఠశాలను రూపుమాపటం, భూములన్నీ లాగేసుకుని కేవలం కాగితాలే మిగిలిపోవడం ఇంత జరిగింది. ఈ ఉపద్రవాలన్నీ క్రింద
క్రితం 100 సంవత్సరాల్లోపే జరిగాయి. అంతకు మునుపు తరం వరకు వేద ధర్మాల్లో ప్రభావితం కాకుండానే ఉన్నాయి. దీనికి కారణం హిందూ రాజులు మాత్రమే కాదు. హిందూ సమాజంలో అన్ని వర్ణాల వారు వేద ధర్మాలను పతనం కానివ్వకూడదని, బ్రాహ్మణ జాతి పసివాడి పోకూడదని చాలా నిండు మనసుతో కోరుకున్నాయి. అందుకని వారికి విరివిగా దానం ఇచ్చేవారు. వారిని రక్షించుకున్నారు. ఈనాటికి కూడా వందల కొద్ది వేద పాఠశాలలు విద్యార్థుల కోసం ఎదురు చూస్తున్నాయి. వాటికి ధనం ఇచ్చి సంస్థాపించింది ఎవరు? చాలా మటుకు నాటుకోటై చెట్టియారు, నగరత్తారు, కోమటి చెట్టియార్లు, పెద్ద కమతాలు ఉన్న వ్యవసాయ పరులు, వైశ్య కులాలు, చెట్టినాడు నివాసులు పుదుక్కోటై, రామనాడు జిల్లాల నుంచి వచ్చారు. నాగరత్తారు, నాటుకొట్టై ఒకటే, కోమటి శెట్టి తెలుగువాడు. మందిరాన్ని బాగు చేయించడంలో సహాయం చేసిన నగరత్తారుల సహాయం చాలా గొప్పది. అదేవిధంగా ఆలయానికి ఆధారం వేదాలు. వేదాలు ఉంటేనే గుడిలో పూజలు, వాటి పవిత్రత నిలుస్తాయి అనుకుని తమిళనాడు అంతా ప్రతి మందిరపు నిర్మాణ కార్యంలో పాటు ఒక వేద పాఠశాలను కట్టించారు. వెళ్లల్లార్లు పెద్ద భూస్వాములు. వేద పాఠశాలకు విరివిగా ధనాన్ని ఇచ్చారు. బ్రాహ్మణులు బ్రిటిష్ వారు రాక తర్వాత కూడా బ్రిటిష్ వారు ఇచ్చిన సుఖకరమైన జీవితానికి ఆకర్షితులు కాకుండా, శాస్త్రం చెప్పినట్టు కనీస అవసరాలతో జీవనం గడిపి ఉంటే సమాజంలో ఇతర జాతుల వారు తప్పక వీరికి అట్టి జీవనానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేసి ఉండేవారు. వారు అతడిని పతనం కానివ్వకపోయేసరికి అతడు తనకు తానే అగ్రహారాన్ని, వేద పాఠశాలను విడిచిపెట్టి బయటకు పరిగెత్తిపోయారు. పాశ్చాత్య నాగరికత, ఉద్యోగాల ద్వారా లభించిన సౌకర్యాలను చవిచూశాడు. ఆత్మోన్నతికి ఎంత అవసరమో శరీరం మీద అంతే వ్యామోహం ఉంచుకోవాలని ఉన్నతమైన ఆదర్శాలు రూపుమాసిపోయాయి. అతడు తినటానికి లేక ధర్మాన్ని విడిచిపెట్టాడు అనే మాట ఒప్పుకోలేనిది. తన అవసరానికంటే మించిన వస్తువుల కోసం అక్రమమైన కోరికను పెంచుకున్నాడనేది ఒప్పుకొని తీరాలి. పల్లెల్లో ఉపాధికి మార్గం లేకపోతే మద్రాసు వంటి నగరాలకు చేరి ఏదైనా సాగుబాటు దొరికిందని సంతృష్టి చెందవలసి ఉంది. అట్లా సంతోషపడి ఉంటే పైన చెప్పిన వివరణ సరిపోయి ఉండేది. కానీ మనం చూస్తున్నది ఏమిటి? మద్రాసులో 1000 రూపాయలు సంపాదిస్తున్నవా ఢిల్లీలో 2000 రూపాయలు ఇస్తామనగానే అక్కడికి పరిగెత్తిపోతున్నాడు. ఇక్కడ పాటించగలిగే కొద్దిపాటి ధర్మానికి కూడా అక్కడ నీళ్లు వదిలేస్తున్నాడు. న్యూయార్క్లో $4000 వేతనంగా ఇస్తామంటే ఈ ఖండాన్ని వదిలి ఇంకో ఖండానికి కూడా వెళ్ళిపోతున్నాడు. అక్కడికి పోయి ఇష్టం వచ్చినట్టు జీవించడం మొదలు పెడుతున్నాడు. ఏ కొన్ని పద్ధతులు పట్టుకుని ఉన్నాడో వాటికి కూడా తిరోధకాలు ఇస్తున్నాడు. సైన్యంలో ఎక్కువ జీతం ఇస్తారా? ప్రశ్న. అయితే అందులోనైనా చేరిపోతాను, మాంసం కోళ్ళు తిన్నా పర్వాలేదని భావిస్తున్నాడు. అతడు డబ్బు కోసం ఏమైనా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడా అనిపిస్తుంది. అందువల్ల బ్రాహ్మణుడు తన స్వధర్మాన్ని విడిచిపెట్టడానికి ఇచ్చుకుంటున్న సమర్థన సమంజసమైనది కాదు. నేను ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాను. బ్రిటిష్ వారి ద్వారా నూతన విజ్ఞానం, యంత్రయుగం మొదలైనవి వచ్చినందున ఇతర జాతులకు చెందిన మనవారిలో ప్రాచీన ధర్మం ఆకర్షణ దానికదే తగ్గింది అనుకుందాం. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఆర్య ద్రావిడ భావాల వల్ల ఇతర వర్ణాల వారు బ్రాహ్మణులను రక్షించవద్దని నిశ్చయించుకున్నారని కూడా అనుకుందాం. ఇది నిజం కాదు, కానీ మాట వరుసకంటున్నాను. ఇంటి నుంచి పరిగెత్తిపోయి నోటికి ఒక ముద్ద అందేటట్టు ఏదో ఒక ఉద్యోగం సంపాదించవలసిన పరిస్థితి బ్రాహ్మణుడు ఎదుర్కొన్నాడని అనుకుందాం. అట్టి పరిస్థితి తలెత్తినా కూడా వారు గట్టిగా వేదాధ్యయనానికి, ఆచారాలకు, పద్ధతులకు కట్టుబడి గట్టిగా నిలవాల్సింది. మనం మరణించవలసి ఉన్న ముప్పేమీ లేదు. మన ధర్మాన్ని ఆచరిస్తూ మరణిస్తామని అనుకోవలసిందే. కానీ మునుతరం వారు ఏం చేసి ఉండవలసింది అని ఇప్పుడు ఇంతగా మాట్లాడి లాభం లేదు. ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వాడు ఏం చేసి ఉండవలసిందని నేను ఇప్పుడు ఇక్కడున్న వారితో చెబుతున్నాను. మరణం అనుకునేప్పుడు, మరణం ఆసన్నమైనప్పుడు కూడా స్వధర్మాన్ని విడవరాదు. ఇప్పటికీ కూడా మనం ఎప్పటికీ జీవించి ఉంటామా? ప్రశ్న. మనం దిగజారమైన వారమై బోలెడు డబ్బు కూడబెట్టి అంతకన్నా సిగ్గుచేటుగా స్వధర్మాన్ని విడిచిపెట్టి ఇతరులకు అసూయలకు పాత్రలమై చావబోతున్నాము. మనకు తర్వాతి పూటకు తినడానికి లేకపోయినా, పస్తులు ఉండవలసి వచ్చినా మన చివరి శ్వాస వరకు వేదాలను రక్షించడం గొప్ప కాదా? ప్రశ్న. ప్రజలు మనల్ని ఇట్లు చేసినందుకు విమర్శించనీగాక, పొగడనీగాక, అది మనకెందుకు? ప్రశ్న. మనం పోటీదారులం కాకపోతే చాలు, మన పట్ల ఎవ్వరూ ఈర్ష్యపడరు.
మనసు దహించుకుపోవటాలు ఉండవు కదా. బ్రతకనేర్వని వాళ్ళు వెర్రివాళ్ళు, ఈ కాలానికి సరిపడేవారు కాదని మన మీద నవ్వినా పర్వాలేదు. ఈనాడు మనం ఏమైనా తక్కువ నవ్వుల పాలైనావా? ప్రశ్న. మన ధర్మాన్ని విడిచిపెట్టి జరుగుబాటు కోసం పోతే ప్రపంచమంతా మన మీద నవ్వడానికి బదులు నవ్వుల పాలైనా సరే, చచ్చిపోయినా సరే మన ధర్మాన్ని ఆచరిస్తూ ఎందుకు బ్రతకకూడదు? ప్రశ్న. నవ్వుల పాలైనా సరే, చచ్చిపోయినా సరే జనులు నా దేశం నా భాష అని మాట్లాడతారు. వారు దాని విషయమై పోరాడుతారు, ప్రాణాలకు సైతం విడుస్తారు. అవేవో స్వతంత్రోద్యమం వంటి పెద్ద పెద్ద విషయాలు కాకపోయినా సరే, ఒక జిల్లాలో కొద్ది భాగం పక్క జిల్లాలోకి పోయిందని కిరోసిన్ పోసుకొని తగలబడిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. వారు అనుకున్న చిన్న అభిమతం కోసం ఇంత చేయగలిగితే మనం బ్రాహ్మణులం జీవితాన్ని తృణంగా భావించి బ్రిటిష్ వారు రాకతో కొత్తగా వచ్చిన జీవిత విధానాన్ని కొత్త ఫ్యాషన్లో వదులుకుని బ్రిటిష్ వారు వచ్చినప్పుడు మీ ధర్మాన్ని రక్షించి ఉండకూడదా? ప్రశ్న. ఇతరుల ధర్మాన్ని అంగీకరించి సౌకర్యాలు పొందే బదులు మన ధర్మములో మనం ఉండి అవసరమైతే చచ్చిపోయినా కూడా నయమే. భగవద్గీతలో పరమాత్మ అంటాడు, నిధనం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనిష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. 3వ అధ్యాయం 35వ శ్లోకం. మొఘలుల పాలనలో మారకుండా బ్రిటిష్ కాలంలో బ్రాహ్మణులు మారిపోవడానికి కారణం ఏమి చెబుతారు? ప్రశ్న. బ్రిటిష్ వారితో పాటు విజ్ఞానం, యంత్రాలు వచ్చినవి. దాంతో పనులు వేగంగా పూర్తి చేసే విద్యుత్తు, మోటారు కార్లు వంటి పరికరాలు వచ్చి పడినవి. అంత క్రితం ఊహకు కూడా అందని ఇన్ని సౌకర్యాలు, సుఖ సాధనాలు వచ్చాయి. దానికి బ్రాహ్మణుడు ఆకర్షితుడై వారి దారిలోనే పడిపోయాడు. ఇది కారణం కావచ్చు, కానీ వివరణం లేదా సమర్థనం కాదు. బ్రాహ్మణుడి శరీరం ఇంద్రియ భోగాల కోసం కాదు, అది విశ్వశ్రేయస్సు కోసం. వేదాలను రక్షించే క్రమశిక్షణ పాటిస్తూ ఉండడానికి మాత్రమే ప్రాపంచ సుఖాన్ని వనగూర్చే వస్తువులలో అధిక భాగం సంబంధాన్ని ఏర్పరచుకోకపోవడం ప్రాథమికమైన ధర్మం. అట్టి ధర్మాన్ని విడిచిపెట్టి దానిలో ఉన్న త్యాగనిరతిని విడిచి ఆధునిక పరికరాలు ఇచ్చే సౌకర్యాల కోరడం చాలా చాలా తప్పు. వ్యతిరేక పరిస్థితిలో కూడా స్వధర్మాన్ని రక్షించడంలోనే మన గొప్పతనం ఉన్నది. వారు అది చేయడంలో విఫలం కావడం చాలా పెద్ద తప్పు. దాని ఫలితంగానే ఒకే తల్లి పిల్లల వంటి మనం పరస్పర వైరభావాలను ఎదుర్కొంటున్నాం. ఇతరులకు గొప్ప పీడను కలిగించాము. బ్రాహ్మణులు కళాశాలలో ఉద్యోగాలలో ప్రవేశం నిషేధించడంతో మొదలయ్యి ఇప్పుడు ఇతరులకు కూడా అదే దుర్గతి పట్టించే స్థితి వచ్చి పడింది. పల్లె జీవనంలో సరళమైన జీవితం, శరీర శ్రమతో బ్రతికినంత కాలం అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితికి యంత్రాలు, పరిశ్రమల వల్ల కోరికలు పెరిగిపోయి జీవితం మరింత క్లిష్టమైంది. ప్రతివారు కళాశాలలో ప్రవేశం కోసం, ఉద్యోగాల కోసం సంఘర్షణలకు గురయ్యే దుస్థితి వచ్చింది. ఇంకా దీనికి పరిష్కారం ఏమిటి? ప్రశ్న. ప్రస్తుత జీవిత విధానాన్ని మానివేసి అధ్యయనానికి మళ్ళుతున్నారని మీరు ఆశిస్తున్నారా? ప్రశ్న. అని బ్రాహ్మణులు నన్ను అడుగుతారు. అది నేను ఆశించినా ఆశించకపోయినా, దాన్ని ఆచరణయోగ్యంగా మీరు భావించినా లేకపోయినా వారికి తిరిగి రాక తప్పదు. వారు అట్లా చేయవలసిందే అనే నేను అంటాను. మన ప్రాథమిక ఆధారమైన ధర్మమే పోయినప్పుడు గురుపీఠాలు, ఆచార్యుల పదవులు ఏమి అవసరమే లేదు. అసంభవంగా కనిపించినా సరే అట్టి లక్ష్యాలను సాధించాలని చెప్పటానికే కదా మతాలు, మఠాలు ఉన్నది. వాళ్ళ శక్తులన్నింటినీ ఒక దగ్గరకు చేకూర్చి వాళ్ళు దానికోసం పాటుపడాలి. ఏంటి? ప్రశ్న. బ్రిటిష్ వారిని సత్యాగ్రహంతో పారద్రోలగలగటమా? ప్రశ్న. అసంభవం అని అన్నవారు ఉన్నారు. ఎన్నో విషయాలు ఒకప్పుడు అసంభవం అనుకున్నవి ఈ లోకంలో జరిగినవి. ఇది అసంభవ కార్యం కదా అని భావించి సత్యాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టండి అని చెప్పడం నాకు తగిన పని కాదు. అది చేయటమా చేయలేకపోవటమా అనేది మీ చేతుల్లో ఉన్నది. మన ధర్మశాస్త్రాలలో ఉన్నదేమంటే అవిశ్రాంతంగా మీ చెవులకు చేర్చడం ఒక్కటే నేను చేయగలిగింది. ఏది కర్తవ్యమని మన శాస్త్రం బోధించిందో దాన్ని ఎంత కష్టమైనా సరే పాటించండి అని గట్టిగా చెప్పడమే నేను చేయవలసింది. హరి ఓం తత్సత్. ఇట్లు మీ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.